ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులనియు దానితో సమములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలనియు క్షేమకరములు. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. అయితే దేవుడిచ్చే జ్ఞానము ఈ రీతిగా ఉంటుంది. మార్గాలు రమ్యమైన మార్గాలుగా ఉంటాయి, త్రోవలు క్షేమకరంగా ఉంటాయి. కుడి చేతిలో ఏముంటుంది? దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనఘనతలు ఉంటాయంట. మరి మనకు జ్ఞానం కావాలంటే దేవుని యొక్క వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది. దేవునితో గడిపితే జ్ఞానం వస్తుంది. గడపడం అంటే ప్రార్థన చేసుకోవడం ద్వారా జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వలన ఈ లోకయాత్రలో ఎంతో మేలు, క్షేమం. దేవునికి వందనాలు.